నెల్లూరు జిల్లా కోట పట్టణంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి స్నేహితుడు కొండూరు జనార్దన్ రెడ్డి తల్లి కొండూరు సంపూర్ణమ్మ అకాల మరణం చెందడంతో కోవూరు మాజీ శాసనసభ్యులు ప్రసన్నకుమారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. జనార్దన్ రెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా బూదూరు గురవయ్యను నియమించడం జరిగిందని తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సహకరిస్తామని, గూడూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గూడూరు నియోజకవర్గ కన్వీనర్లతో, సీనియర్ నాయకులతో సంప్రదించి గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తను నియమించి ఉండాల్సిందని తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈరోజు నా చిన్ననాటి స్నేహితుడు జనార్దన్ రెడ్డి గారి తల్లిగారు మరణించారని చెప్పి తెలియడంతో జనార్దన్ రెడ్డిని పరామర్శించాలని ఇక్కడికి రావడం జరిగింది. మేమంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి స్నేహితులుగా ఉండేవాళ్ళం. తల్లిగారు కూడా చాలా బాగా చూసేది మమ్మల్ని. జనార్దన్నే కాకుండా మమ్మల్ని కూడా ఆమె బిడ్డల్లాగా చూసి మమ్మల్ని దగ్గరికి తీసుకునేది. ఆమె మరణం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, గుండె నింపరాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బూదూరు గురవయ్య గారిని నియమించడం జరిగింది. అందరం కూడా గురవయ్య గారికి సహకరిస్తాం. పార్టీ ఆదేశించింది, జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తాం. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. మండల కన్వీనర్స్ని, సీనియర్ నాయకుల్ని అందరినీ కూడా పిలిచి ఈ నిర్ణయం తీసుకుంటున్నాము అని జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పుకుంటే బాగుండేది. అందరూ కూడా బాధపడుతున్నారు. అందరితో కూడా నేను మాట్లాడాను. ఒకటే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు, ఆయన నియమించారు. మనం పార్టీ కోసం కట్టుబడి పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నియమిస్తారో ఆయన్ని మనం గౌరవించి ముందుకు పోవాలి. వల్ల అందరినీ కూడా గురవయ్య గారు కలుస్తున్నారు. త్వరలోనే నియోజకవర్గ స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసి గూడూరులో అందరినీ కూడా పిలిచి కలిసికట్టుగా క్రమశిక్షణతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గూడూరు నియోజకవర్గంలో గురవయ్య గారి గెలుపు కోసం అందరం కూడా కృషి చేస్తాం. ఎవరు కూడా అంటే ఒకసారి మాకు చెప్పుంటే బాగుండేది అని అన్నారే కానీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడడం లేదు. పిలిచి గోవర్ధన్ రెడ్డి గారు చెప్పుంటే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. నేనైతే అందరితో మాట్లాడాను, కన్వీనర్స్ అందరికి కూడా ఫోన్లు చేశాను. బాధపడబాకండి, బాస్ నిర్ణయమే మన నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన తర్వాత మనం మాట్లాడకూడదు. మనం ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి అందరూ కన్వీనర్లతో మాట్లాడా, సీనియర్ నాయకులతో కూడా మాట్లాడాను. నిన్న గురవయ్య గారు కూడా నన్ను వచ్చి కలవడం జరిగింది, ఆశీర్వదించాను. తప్పకుండా గురవయ్య గారి గెలుపు కోసం అందరం కూడా సీనియర్ నాయకులు కానీ, మా రామ్ కుమార్ రెడ్డి గారు కానీ, కన్వీనర్లు కానీ, ఎలసిరి గోపాలన్న కానీ అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి గురవయ్య గారిని గెలిపించుకుంటాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.